ప్రభుని స్తుతించడానికి ప్రభు మనకి సహాయం చేశారు. బయట ఏర్పాటు చేశాం, కొంచెం ప్రతికూలత, కొంచెం వర్షం పడింది. సో దాన్ని బట్టి ఇక్కడ మందిరంలో ఏర్పాటు చేయడం జరిగింది. కొన్ని సందర్భాల్లో మనం అనుకుంటాం ఏంటంటే, ఇంత పెద్ద ఏర్పాటు చేసాం, అయ్యో వర్షం పడింది, అసలు దేవుని నామానికి అవమానం వచ్చిందేమో అని. దేవుని నామానికి ఎప్పుడు ఏ స్థలములో ఏ విషయంలో అవమానం అనేది రాదు. ప్రతి క్షణం అనుక్షణం ఆయన ఎప్పటికీ నమ్మదగిన దేవుడే. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ రాత్రి ఈ చిన్న మందగా ఆయన పాదాల దగ్గర సమకూర్చబడడం అనేది దేవుని చిత్తం. యవనస్తులుగా చాలామంది ఇక్కడ మీరందరూ సమకూర్చబడ్డారు. మీరందరూ దర్శించబడడం అనేది దేవుని ఉద్దేశమై ఉన్నదని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే అన్నవాళ్ళు చాలా క్లుప్తంగా విలువైనటువంటి మాటలు చెప్పారు. ఆ మాటలు మీరు పట్టుకుంటే ఖచ్చితంగా మీ జీవితం అద్భుతంగా దేవుడు మార్చునుగాక. ఆమేన్. గంట ప్రసంగం మనం చెప్పినప్పుడు ఆ గంట ప్రసంగం నీ ఒక్కడి గురించి అయితే కాదు, నీ ఒక్కదాని గురించే కాదు. ఆ గంటలో ఎక్కడో ఒక చోట తగులుతుంది ఒక మాటో, ఒక చిన్న పదమో. ఆ పదం నీ గుండెని తాకినప్పుడు పట్టుకో, ఖచ్చితంగా ఒక్క మాట నీ జీవితాన్ని అద్భుతముగా మారుస్తుంది. హల్లెలూయా. నేను నమ్ముతున్నాను. మరి మంచి సాక్ష్యాలు చెప్పారు. వారు కుమ్మరి కాలనీలో వారి స్థావరం, వారు జన్మించింది. ఆ ప్రాంతంలో నుంచి ఎన్నో ఆటుపోట్లు, అలాంటి పరిస్థితుల్లో నుంచి యేసు ప్రభుని సొంత రక్షకుడిగా వారు అంగీకరించి ప్రభు సేవలో కొనసాగించబడుతున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. క్లుప్తంగా ఒక్క 5-10 నిమిషాల్లో నేను ముగించేస్తాను. ఒక్క 5-10 నిమిషాల్లో ఒకసారి బైబిల్లో నుంచి అందరూ చూడండి. ఇర్మియా ప్రవచన గ్రంథం 32వ అధ్యాయం. ఇర్మియా ప్రవచన గ్రంథం 32వ అధ్యాయం 19వ వాక్యాన్ని ఒకసారి చదవగా మనందరం విందాం. ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు, క్రియలు జరిగించు విషయంలో నీవు శక్తి సంపన్నుడవు. వారి క్రియలను బట్టి చూడండి, వారి క్రియలను బట్టి వారికి ప్రతిఫలం ఇచ్చుటకై దేవుడట కనులార చూచుచూ ఉన్నాడు. రాయబడినటువంటి వాక్య భాగంలో ఒక ప్రవచనపూర్వకంగా ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, దేవుడట ప్రతి మనిషిని కనులార చూస్తున్నాడు. కొన్ని సందర్భాలను బట్టి, కొన్ని పరిస్థితులను బట్టి, కాలాలు, రోజులు, దినాలు దొర్లే కొలది మనిషి జీవితాలలో ప్రేమలు, ఆప్యాయతలు తగ్గుతూ ఉంటాయి. పరిస్థితులు మారుతూ ఉంటాయి. అనేకమైనటువంటి మార్గాల్లో మనం నడిపించబడుతూ ఉంటాం. ఈ దశల్లో మనం నడిపించబడే కొలది కొన్ని సందర్భాల్లో మనం అనుకుంటాం, నన్ను ఎవ్వరు చూడట్లేదు అనే కొన్ని సందర్భాల్లో మన మనసుకు అనిపిస్తూ ఉంటుంది. తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే, అసలు దేవుడు అనేవాడు లేడు, ఆయన ఉంటే నన్ను ఎందుకు చూడడు, నా బతుకు ఎందుకు ఎట్టుంటుంది, నా ఉద్యోగం ఎందుకు ఎట్టుంటుంది, నా వ్యాపారం ఎందుకు ఎట్టుంటుంది, నా జీవితం ఎందుకు ఇలా ఉంటుంది, నేను ఆశీర్వాదకరంగా అన్ని రంగాల్లో ఎంత బాగుండేవాడిని, అందరూ నాతో ఉన్నవాళ్ళు, నా పక్కన్న వాళ్ళు, బంధువులు, స్నేహితులు అనేకమైన విషయాల్లో ఆధ్యాత్మికంగా బలపరచబడుతుంటే నేనేంటి ఇంకా ఈ స్థితిలో ఉన్నాను, నన్ను చూసేవాళ్ళు లేడు అన్నట్లుగా చాలామంది నిరాశ, నిస్పృహలు బ్రతుకుతూ ఉంటారు. యవన జీవితానికి వస్తే చాలామంది యవనస్తుల్లో కూడా ఇదే ప్రశ్న మెదులాడుతూ ఉంటుంది. అదేంటంటే, దేవుడు నన్ను చూస్తున్నాడా, నన్ను చూసేవారు ఎవరైనా ఉన్నారా, నా జీవితాన్ని మార్చగలిగిన వాడు, నా పరిస్థితిని మార్చగలిగిన వాడు, నా జీవితంలో ఒక ప్రతిఫలం ఇవ్వగలిగిన వారు ఎవరైనా ఉన్నారా అంటే, భక్తుడు చెప్పకనే చెప్తున్న మాట ఏంటో తెలుసా? తప్పక ఆయన నిన్ను చూస్తున్నాడు. ఆయన చూచుచున్నటువంటి దేవుడట ప్రతి మనిషిని, ప్రతి వ్యక్తిని, ప్రతి వ్యక్తి గుండెల్లో దాగి ఉన్న ఆ వేదనని ఆయన చూచుచు ఉన్నటువంటి దేవుడు. ఇప్పుడు ఆ దేవుడు ఈ రాత్రి మనతో ఆయన మాట్లాడాలని ఉద్దేశించిన ఉద్దేశం ఏంటంటే, ఎవరూ నన్ను పట్టించుకోవట్లేదు, నన్ను చూడట్లేదని నిరాశలో ఉన్న నిన్ను నేను చూచుచు ఉన్న దేవుడు అని ఈ రాత్రిని ఎదుట ప్రత్యక్షమై ఉన్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా, హల్లెలూయా. బైబిల్ చరిత్ర గ్రంథంలోకి మనం వస్తే
అబ్రహాము గురించి ప్రతి ఒక్కరికి పరిచయమే. కానీ అబ్రహాం అట హాగరుని ఆమెతో ఉన్నప్పుడు, ఆమెకు ఒక కుమారుడు కనినప్పుడు వారి ఇద్దరిని బయటికి పంపించేసినప్పుడట వారు ఇంకా చిన్నగా ఒక నీళ్ళ తిత్తిని భోజనం పెట్టుకుని పోతా ఉన్నారు. అడవిలో అయిపోయింది, నీళ్ళు తాగారు, అన్నీ అయిపోయాయి. ఇక ఏమీ లేదు, ఏ ఆధారము లేదు, ఎవరి వైపు చేతి చాచాలో అర్థం కావట్లేదు, ఎవరిని పలకరించాలన్నా ఆ స్థలం అంతా ఒంటరి అయిపోయింది. దిక్కులేని ఆ పరిస్థితుల మధ్యలో ఉన్న హాగరట ఆ బిడ్డను కూడా బ్రతికించడం అవసరమని ఆ బిడ్డని ఇసిరేస్తే పోయి ఆ కంపలో పడ్డాడు. ఆ కంపలో నుండి వాడు ఏడుస్తున్నాడట. బైబిల్లో చాలా విచిత్రంగా నాకు ఆ మాటలు అనిపించింది. ఆ హాగరు గుండెల్లో ఉన్న వేదన బాధ ఏంటంటే, అయ్యా కట్టుకున్న భర్త ఏమో నమ్మించి మోసం చేశాడు, ఒక బిడ్డను నా చేతులు పెట్టాడు, ఈ బిడ్డని ఎలా పెంచాలో అర్థం కావట్లేదు, దారులన్నీ మూతబడిపోయాయి, మార్గం ఏది నాకు కనబడట్లేదు. ఈ రాత్రి మాట వింటున్న నీ జీవితంలో కొన్ని మార్గాలు మూతబడిపోయాయి. నేను ఇటు వెళ్దాం అనుకున్నాను, ఆ మార్గం మూతబడింది. ఉద్యోగం వెళ్దాం అనుకున్నాను, ఆ మార్గం మూతబడింది. సరే ఏదైనా మంచి చదువు చదువుతాం అటు వెళ్దామంటే ఆ మార్గం మూతబడింది. నీ చుట్టూరు మార్గాలన్నీ మూతబడ్డాయి. ఎటు వెళ్ళలో అర్థం కాని పరిస్థితుల్లో నీ జీవితం ఉందేమో. ఈ రాత్రి ఒక దైవజనుడిగా నేను చెప్పగలను, ఆయన నిన్ను చూచుచూ ఉన్న దేవుడు. హల్లెలూయా. హాగరు వేడుస్తూ ఉంది, అయ్యా ఈ బాధలో నుండి, ఈ ఒత్తిడిలో నుండి, ఈ మానసికమైన క్షోభ, ఈ మానసికమైనటువంటి ఇరుకులో నుండి నన్ను విడిపించగలిగిన వారు ఎవరూ లేరా అని ఎక్కిలి పెట్టి ఏడుస్తూ కృంగిపోయి నీరసించిపోయి ఆ ఎండకి ఆ ఎండ దెబ్బకి పడిపోయి ఇక అలాగే సతికిపడిపోతే ఒక స్వరం వినబడుతుందట, హాగరు హాగరు అని. వెంటనే ఆశ్చర్యపడిపోయింది. మార్గాలు మూతబడిపోయాయి కదా, అనుకున్న వాళ్ళందరూ నమ్మించి మోసం చేశారు కదా, చదువుతున్న చదువంతా వ్యర్థమైపోతుంది కదా, కూడబెట్టినటువంటి డబ్బంతా అక్కడికి రాలేదు కదా, ఎటు పోదామన్న మార్గం లేదే, ఎటు ప్రయాణం చేద్దామన్న మార్గాలు మూతబడ్డాయే, ఇక నా జీవిత గమ్యం ఆశీర్వాదకరంగా సాగదు అని నిరాశ నిస్పృహలో ఉన్నటువంటి హాగరుని దేవుడు అంటారు, హాగరు హాగరు. ఆ స్వరము ఎప్పుడైతే హాగరు విన్నదో ఆమె హృదయం అంతా ఉప్పొంగిపోయిందట. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా. ఈ రాత్రి ఈ స్థలములో దూరాన సమీపాన నా యేసయ్య మాటలు ఆశతో శ్రద్ధగా ఆలకిస్తున్న నా తోటి నా సహోదరి ఓ సహోదరుడా, ఈ రాత్రిని ఎవ్వరు చూడట్లేదేమోనని నిరాశ మధ్యలో ఉన్నావా, ఎవరు పట్టించుకోవట్లేదని నిస్పృహల మధ్యలో కొట్టిమెట్టలాడుతున్నావా, యవన జీవితం గురించి, కుటుంబం గురించి, పిల్లల గురించి, ఎదిగిన పిల్లలు చేతికి అందలేదని కన్నీటి మధ్యలో కాపురం చేస్తున్నావా, అయితే ఈ రాత్రి ప్రభు చెప్తున్న మాట, ఆయన చూచుచు ఉన్న దేవుడు ఈ రాత్రి నీ పరిస్థితిని చూచి, నీ స్థితిని చూచి, నీ కన్నీటిని చూచి, నీ వ్యధను చూచి, నీ పరిస్థితులన్నీ సరి చేయగలిగిన దేవుడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. గట్టిగా హల్లెలూయా. అది ఏ పరిస్థితి అయినా కానీ, అది ఏ రోగమైనా కానీ, అది ఏ వ్యధైనా కానీ, అది ఏ బాధ అయినా కానీ, నీ గుండెలను గలిబిలి చేస్తూ నీ గుండెలను పిండి వేస్తున్న సమస్యనే కానీ ఈ రాత్రి ప్రభు చెప్తున్నారు, ఆయన నిన్ను చూచుచు ఉన్న దేవుడు. నిన్నెవరు చూడట్లేదా? కలవరపడొద్దు, కలవరింతలు పాలవద్దు. ఏ దిక్కు లేదు, నేను ఒంటరిని, ఇక నాతో ఉన్న వాళ్ళందరూ నన్ను వదిలిపెట్టారు, నా భర్త కూడా నాకు దూరముగానే ఉంటున్నాడు, నన్ను కట్టుకున్న వారు కూడా నాకు దూరముగా ఉంటున్నారని ఒంటరిగా కూర్చొని ఏడవవద్దు. ప్రభు అంటారు, నేను నిన్ను చూచుచూ ఉన్న దేవుడును. ఈ రాత్రి పరిస్థితులన్నీ మూతబడిపోయాయా, ఎటు వెళ్ళాలో అర్థం కాలేదా? అయితే ప్రభు అంటారు, ఆయన నిన్ను చూచి నీకు ఏది కావాలో దానిని అనుగ్రహించడానికి ఆయన నీ జీవితంలో ఒక అద్భుతం చేయనుగాక. ఆమేన్. ఆయన అద్భుతం చేసే దేవుడు. హాగరు ఆశ్చర్యపడిపోయింది. నా బ్రతుకును మార్చేవాడు కూడా ఉంటాడా? నా స్థితిని మార్చేవాడు ఉంటాడా?
నా మార్గాన్ని సరిచేయగలిగిన శక్తి కలిగిన దేవుడు ఉంటాడా? నా మార్గాన్ని, మూతబడిపోయిన ఈ మార్గాన్ని మరలా నా ఎదుట తలుపులు తెరవగలిగినటువంటి పరిస్థితులు ఉంటాయా అంటే ఈ రాత్రి ఒక దైవజనుడిగా నేను చెప్పగలను, నీ ఎదుట మూయబడిన ప్రతి ద్వారములను తెరవగలిగిన దేవుడు నీ ఎదుట సజీవుడై ఉన్నాడు. ఆయన నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు. ఆ యేసు ఎవరంటే నీ ప్రతి బాధను, నీ ప్రతి పరిస్థితిని చూడగలిగిన వాడు. నీ గుండె గృహలో గూడు కొట్టుకొని వేధిస్తూ నెమ్మది లేకుండా, కుదురుగా కూర్చొనివ్వకుండా, నిలకడగా నిలబడనివ్వకుండా, తినటానికి తిండి ఎంత ముందు ఉన్నా, బంధువులందరూ ఇంటి చుట్టూ ఉన్నా, ఎంతమంది ఆహ్లాదకరంగా ఉన్నా, ఒంటరిగా బ్రతుకుతున్నవన్నీ నీ గుండెల్లో ఉన్న నీ తపనని ఈ రాత్రి ప్రభు చూస్తుంది. చదువుతున్నానయ్యా, వేలకు వేలు ఖర్చు పెడుతున్నానయ్యా, ఎగ్జామ్లు రాస్తున్నానయ్యా, కానీ నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, ఫెయిల్ అయిపోతున్నాను, నా బ్రతికి ఇంతేనా అని కలవరపడుతున్నావా? ఖచ్చితంగా ప్రభు నిన్ను చూస్తున్నాడు. అయితే చూచుచున్న దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను పొర్రపాటును మరిచిపోడట. ఆయన మరిచిపోయే దేవుడు కాదు. ఆయన నిన్ను చూసి, చాలామంది చూస్తారు కదండి, చూసి చూడనట్లుగా వెళ్ళేవాడు కాదు. చూసి మనకెందుకు లేరా బాబు అన్నట్లుగా పట్టనట్లుగా ఉండేవాడు కాదు. చూసి వీరితో మనకెందుకు, మన దారిని మనం పోదాం అన్నట్లుగా అనుకునేవాడు కాదట. చూచుచూ ఉన్న దేవుడు నీ జీవితంలో ఒక అద్భుతము చేయగలిగిన వాడు. ఈ రాత్రి ఓ దైవజనుడిగా నేను నమ్ముతున్నాను, ఈ ప్రార్థన కూడికలో మరి ఆశతో మీరందరూ ఇక్కడ చేర్చబడ్డారు. ప్రతికూలంగా ఉన్నా ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో ఒక అద్భుతము జరిగించును గాక. స్తోత్రం చెప్తారా గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా. ఒక అద్భుతం ఖచ్చితంగా నీ జీవితంలో నువ్వు చూచుదువుగాక. అది ఏ కార్యమైనా కానీ డాక్టర్లు చెప్పచ్చు, ముద్ర వేయచ్చు, స్కానింగ్లు తీయచ్చు, ఇది కుదరదని చెప్పిన ఒక దైవజనుడిగా రోషముగా చెప్పగలను, అద్భుతము చేయగలిగిన దేవుడు ఈ రాత్రి మన మధ్యలో సంచరించుచూ ఉన్నాడు. ఎలాంటి కార్యమైనా, డాక్టర్లకు అసాధ్యమైనదైనా అది చేయడానికి సమర్థుడు. చాలా విస్తారమైన సాక్ష్యాలు ఉన్నాయి. ఏవండి, వారి జీవితంలో రోగాలు కుదుటపడని పరిస్థితుల్లో కూడా కుదుటపరచగలిగిన దేవుణ్ణి వాళ్ళు ఆశ్రయించారు. ఆశ్రయించడం ద్వారా ఒక బలమైన సాక్షిగా దేవుడు వాళ్ళు నిలబెట్టారు. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. సరే, ఒక్క మాట చెప్తాను, చెప్పమంటారా? కొద్దిగా ప్రార్థన పూర్వకంగా ముందుకెళ్దామంటారా? ఒక్క మాట చెప్పి అలా ముగించుకొని, అసలు మీకు అనిపిస్తుంది ఇంత తొందరగా ఎట్ట ముగించారా బాబు, కాసేపు చెప్తే కదరా అన్నట్టుగా అనిపిస్తుంది. ఆ క్షణంలో ముగించేస్తా. ఒకసారి చూడండి బైబిల్లో నుంచి, త్వరగా ఒక్క నిమిషం ఒకసారి బైబిల్లో నుంచి చూడండి. నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. అప్పుడు వారి అక్క నిర్గమకాండం 1వ అధ్యాయం 3వ అధ్యాయమేనన్నా, 3వ అధ్యాయం 7వ వచనం. మరియు యెహోవా ఎట్లా నేను ఐగుప్తులో ఉన్నటువంటి నా ప్రజల బాధను నేను చూచాను, నిశ్చయముగా చూచాను. ఏదో మాటలు చెప్పిపోయేవాడు కాదు, ఉన్నాను, చూశాను, వెళ్ళాను అన్నట్టుగా కాదు. దేవుడు చెప్తున్నాడు, ఐగుప్తులో వారు పడుతున్నటువంటి కఠినమైన బాధ ఎలా మోసేవాళ్ళు తెలుసా? వాళ్ళ కఠినత్వాన్ని వ్యర్థపరచాలంటే అది చాలా సమయం అవుతుంది, కానీ క్లుప్తంగా చెప్తాను చూడండి. వాళ్ళు ఎంత కఠినంగా వారిని వ్యవహరించేవాళ్ళంటే, వాళ్ళ భుజాల మీద ఎద్దుల బండి, ఆ ఎద్దుల మీద పెట్టినప్పుడు, ఆ కాడిని పెట్టినప్పుడు, ఆ కాడి మీద ఈ మెడంతా ఎలా నలిగిపోయి రక్తము కారుతూ ఉంటుందో అంతగా రక్తము కారుతూ ఉన్నా వెనక కొరడాలు తీసుకొని కొట్టేవాళ్ళట. భయంకరమైనటువంటి బాధ. అలాంటి ఓ భయంకరమైన కఠినమైనటువంటి బాధ ఈ రాత్రి సహోదరి, ఓ సహోదరుడా, నీ జీవితంలో, నీ వ్యక్తిగత జీవితంలో అంత కఠినమైన వ్యధను అనుభవిస్తున్నావా? ఏవండి, తిరగడానికి కారు, ఉండటానికి ఇల్లు, అనుభవించడానికి ఆస్తుబాస్తులు, పలకరించుకోవడానికి అందరూ ఇంటి చుట్టూ జనం ఉన్నారు,
కానీ నీ గుప్పెడంత గుండెకి మాత్రం ఈ రోజున కఠినమైన బాధలు, నిరాశ, నిస్పృహలు. చూడ్డానికి మనిషి బాగానే 6 అడుగులు ఉంటాడు, ఆజానుభావులుగా ఉంటాడు, కానీ తన గుండె నిండా ఏదో ఒక వేదన, ఏదో ఒక బాధ. ప్రతి మనిషిని కదిలిస్తే ఆ మనిషిలో ఏదో ఒక వ్యధ దాగి ఉంది. ఈ రాత్రి దైవజనుడిగా నేను అంటాను, నీ గుండెల్లో దాగి ఉన్న బాధ ఎవ్వరు చూడలేదేమో కానీ నిన్ను కట్టుకున్న వాడు చూడకపోవచ్చు, నిన్ను నవమాసాలు మోసి కని పెంచిన నీ బిడ్డలు నిన్ను చూడకపోవచ్చు, కానీ ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న దేవుడట నీ బాధను చూచాడు, నీ బాధని. చాలామంది జీవితాలలో, చాలామంది కుటుంబాలలో ఎన్నో కఠినమైనటువంటి ఆ భయానకరమైనటువంటి పరిస్థితులకు వెళ్ళిపోతూ, ఆ భయంకరమైనటువంటి ఆ శోధనలో పడిపోతూ, ఇక నన్ను ఎవరు విడిపించలేరా అని వారి జీవితంలో ఎంతో మదన పడుతూ ఉంటారు, కృంగిపోతూ ఉంటారు, నిరసించిపోతూ ఉంటారు. ఏ దిక్కు మాకు లేదే, మమ్మల్ని చూసేవాడు ఎవరు, మా బాధను తొలగించేవాడు ఎవరు అని దేవుడు అని తెలిసిన దేవుడి దగ్గరికి రాలేనటువంటి ప్రజలు. ఇందాకన్నా చెప్పారు, చాలామందికి దేవుడిని తెలిసినా నీకు ఎంత బాధ ఉన్నా, ఎంత కష్టమన్నా, ఎంత ఇబ్బంది అయినా ఆ త్రాగును మానలేవు, ఆ వ్యసనాన్ని మానలేవు, ఆ పాపపు జీవితాన్ని, ఆ లోపం నీ యవన జీవితాన్ని ఏది పాడు చేస్తుందో ఆ కఠినమైనటువంటి ఆ లోపం ఏంటో దానిని వదులుకోవడానికి ఇష్టపడవు. ఇజ్రాయేల్ ప్రజలు అంత బాధపడుతూ, అంత కఠినంగా వ్యవహరిస్తూ, అంత ప్రతికూలతల మధ్యలో వాళ్ళు ఉంటున్నా వాళ్ళ గుండెల్లో మాత్రం యేసు 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 అనే ఆ నామస్మరణ రావట్లేదు. బాధపడుతున్నాడండి, శోధన అనుభవిస్తున్నాడండి, కష్టాలు పడడానికి ఇష్టపడుతున్నాడు, కానీ దేవుని దగ్గరికి రాలేకపోతున్నాడు. కానీ ప్రభువే చూచారట, చూసి ఒరే బాబు, ఈ రోజుకైనా నువ్వు నా దగ్గరకు వస్తావు అనుకుంటే ఈ రోజుకి రాలేకపోతున్నావురని దేవుడు అతన్ని చూచి వారి మీద కనికిరపడి అక్కడికి మోసేను పంపించి ఆ ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలందరినీ దేవుడు విడిపించాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ రాత్రి ఒక దైవజనుడిగా నేను చెప్పగలిగిన సందేశం ఏంటంటే, చూచుచున్న దేవుడు ఏం చేస్తాడయ్యా అంటే, నీ గుండెల్లో ఉన్న బాధను చూచి ఇక నువ్వు దేవుని దగ్గరికి రాలేక దూరం నువ్వు ఉంటున్నా, కానీ ప్రభు మాత్రం ఈ రాత్రి నీ గుండెల్లో ఉన్న బాధ అంతా తీసేయబోతున్నాడు. వస్తావా ప్రభు దగ్గరికి? ఒక్కొక్కసారి దేవుడు ఎలా చాయిస్ ఇస్తాడంటే, మొదట నీకు చాయిస్ ఇస్తాను, నువ్వు నా దగ్గరికి రా, నీకు మేలు చేస్తానండి. కొన్ని సందర్భాలలో నీ మొండి హృదయాన్ని బట్టి దేవుడే నీకు మేలు చేస్తాడు. మేలు చేసినప్పుడైనా నువ్వు నా దగ్గరకు వచ్చి నన్ను ఆరాధిస్తావని దేవుడు ఆశపడతాడు. ఈరోజు చాలామంది కఠినమైనటువంటి వ్యధల్లో, రోగాల్లో, బాధల్లో, సమస్యల్లో ఇరుక్కుపోతూ జీవితాన్ని ఒక భయానకరమైనటువంటి పరిస్థితులకు దారి తీసుకుంటూ దేవునికి రావలసిన మహిమను దేవునికి ఇవ్వక, దేవుడికి ఇవ్వవలసిన ప్రాధాన్యతను దేవుడికి ఇవ్వక, మనుషులకు, లోకానికి, కులానికి, మతానికి, వర్గానికి, వారి జీవితానికి ప్రాధాన్యత ఇస్తా దేవుడికి ఇవ్వవలసిన ఘనత కొట్టివేయబడుతుంది. అందుకే నీ జీవితంలో కష్టాలు, అందుకే నీ జీవితంలో ఇంకా వేదన, నష్టం. ఈ రాత్రి ప్రభు అంటారు, నువ్వు దేవునికి ఇవ్వవలసిన నీ ప్రాధాన్యత, నీ యవన జీవితం దేవునికి ఇవ్వు. నీ ఇక్కడైనా ఈ రోజు వరకైనా ఒకవేళ నువ్వు ప్రభుని అంగీకరించకుండా ఇంకా మారు మనసు పొందలేదా, బాప్టిజం తీసుకోలేదా, అయితే ఈ రోజైనా సరే, అయ్యా నా చేతికి ఇంకొక చెయ్యి వచ్చేసింది, 4 కాళ్ళు వచ్చాయి, 3 కాళ్ళు వచ్చాయి, ఇక నా బ్రతుకులకి అర్థం లేదు, ఈ రోజైనా నేను నీ కొరకు బ్రతుకుతానని నువ్వు దేవుని కొరకు బ్రతికితే నిశ్చయముగా దేవుడు నిన్ను బట్టి నీ కుటుంబాన్ని అభివృద్ధిలోకి నడిపించును గాక. ఆమేన్. ప్రభు చూస్తున్నాడు. ఈ రోజైనా నీ వ్యక్తిత్వం లేకపోతే నీ జీవితం దేవుని మీద కట్టుకుంటావా? ఈ రోజైనా సరే, ఈ క్షణమైనా సరే నీ పాపపు జీవితానికి ఒక పుల్ స్టాప్ పెట్టి, నీ యవన ఏచ్ఛలకు ఒక పుల్ స్టాప్ పెట్టి దేవుని కొరకు మండించబడడానికి నువ్వు లేస్తే ఈ తరములో, ఈ చుట్టుపక్కల ఉంటున్న ప్రాంతాలలో ఒక అభివృద్ధిలోకి దేవుడు మనల్ని నడిపించును గాక. ఆమేన్. ఆ తరములో షడ్రక్, మేషక్, అబేద్నెగో ఎంత కఠినమైన బాధపడడానికి ఇష్టపడి, ఎన్ని శ్రమలైనా అనుభవించడానికి ఇష్టపడి, అగ్నిగుండంలోనికి వెళ్ళడానికి ఇష్టపడితే ఆ తరములో యవన బిడ్డల కుటుంబాన్ని బట్టి, యవన బిడ్డల త్యాగాన్ని బట్టి దేశం మొత్తం మార్చబడిపోయింది. ఈ రాత్రి నా ఆశ ఏంటంటే, నీ యవన జీవితాన్ని బట్టి నశించిపోతున్న అనేక మంది ఈ తరములో దేవుని కొరకు పట్టబడేటట్లుగా నువ్వు దేవుని కొరకు పని చేసేదవు గాక.
గట్టిగా చెప్తావా ఆమేనని? హల్లెలూయా. మా యవ్వన జీవితంలో తమ్ముళ్ళు మనకి తమ్ముడు చెప్పినప్పుడు, బ్లాంకులు చెప్పినప్పుడు చాలా ఆశ్చర్యం కలిగింది. అన్న మన కుర్రవాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, చాలా ఆసక్తిగా ఉన్నారని. ఎందుకంటే ఈ కాలంలో యవన తరం కావాలి దేవునికి. యవనస్తులు దేవునికి అవసరం. ప్రతి ఒక్కడికి యవనస్తులే కావాలా. రాజకీయ నాయకుడికి యవనస్తులే కావాలా. సినిమా యాక్టర్లకి యవనస్తులే కావాలా. సేవకి యవనస్తుడే కావాలా. ఎందుకంటే యవనస్తుడే ఏదైనా చేయగలడు. ఆ బలమైన, ఆ దేవుని కొరకు బ్రతకడమైనా, లోకం కొరకు బ్రతకడమైనా, రాజకీయాల్లో బ్రతకడమైనా, ఏదైనా యవన కాలంలో అతడు చెయ్యదగినదంటూ ఏమీ ఉండదు, అంతగా చేయగలడు. అందుకే ప్రభు అంటారు, యవనస్తులు కాడిని సులువుగా మోస్తారు, ముసలళ్ళు మోయలేరు. ఇప్పుడు నీ టైం వచ్చింది. దేవుని కొరకు బ్రతికే కాలం ఇది. దేవుని కొరకు జీవించే సమయం వచ్చింది. దేవుని కొరకు నువ్వు ఎంత ఉపయోగకరంగా మారుతున్నావో నీ జీవితాన్ని ప్రభుకు అప్పగించుకో. నీ బాధ అన్నిట్లో నుంచి దేవుడు నిన్ను కొట్టివేయునుగాక. నువ్వు దేవుని కొరకు పనిచేయి. నువ్వు దేవుని కొరకు నిలబడు. నువ్వు దేవుని కొరకు ఒక చిన్న పట్టెత్తడానికి ఇష్టపడు. ఖచ్చితంగా నీ గుండెల్లో దాగి ఉన్న ప్రతి వ్యధని ఆయన కొట్టివేయడానికి సమర్థుడైన దేవుడు. స్తోత్రం చెప్దామా గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఒక పాపాత్మురాలైన స్త్రీ యేసు ప్రభు దగ్గరకు వస్తే ఆమెకున్న బాధ అంతా తొలగిపోయింది. బైబిల్లో రాయబడింది, ఆమె డాక్టర్ల ద్వారా నానా బాధలు పడింది. ఆమె బాధ నివారణమాయను అంటే ఇంకా అంతటితో ఆమె బాధ ఎప్పుడు ఆమె జీవితాన్ని దేవుడికి అప్పగించుకోవాలని ఆశపడింది. ఆ రోజు, అయ్యా ఇంతకాలం నాకు నచ్చినట్లుగా బతికాను, ఆశించింది తిన్నాను, తిరగాల్సిన తిరుగులన్నీ తిరిగాను, ఉండవలసిన తోట ఉండలేదు, ఎక్కడ ఉండాలో అక్కడ ఉండలేదు, ఏ ఇంట్లో ఉండాలో ఆ ఇంట్లో ఉండలేదు, నాకు నచ్చినట్టు, నా కళ్ళు ఆశించినట్లు, నా మనస్సు కోరుకున్నట్లు ఏది చెయ్యాలంటే చేశాను. రోగానికి బానిసైపోయాను. ఈ రోగం నుంచి విడిపించగలిగిన దేవుడు నువ్వని నేను గుర్తుపట్టాను. ఇక నా బాధ అంతా ఈ పాపపు జీవితాన్ని ఒప్పుకుంటానని ఆయన వస్త్రపు చెంగు పట్టుకుందట. వెంటనే నివారణమైపోయిందని రాయబడింది. వెంటనే, రోజులు కాదు, సంవత్సరాలు కాదు, లేకపోతే కొన్ని వారాలు కాదు, 7 వారాలు కాదు, ఆ క్షణంలోనే విడుదల. ఈ రాత్రి నేను చెప్పగలను ఒక దైవజనుడిగా, నువ్వు దేవునికి ఈ రాత్రైనా నీ జీవితాన్ని అప్పగించుకుంటే ఖచ్చితంగా నీ జీవితంలో ఒక అద్భుతమైన కార్యములు దేవుడు చేయనుగాక. ఆమేన్, హల్లెలూయా. అది ఏ కార్యమైనా కానీ నేను అన్ని వివరించడానికి సమయం లేదు. దేవుని చిత్తమైతే మరొకసారి మనందరం కలుద్దాం. కానీ వివరించడానికి సమయం లేదు. కానీ ఒక్క మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను. ఆమె ఈ బాధలో నుండి విడుదల పొందడానికి ఎప్పుడు కార్యము జరుగుద్ది, ఎలా కార్యము జరుగుద్దని చెయ్యవలసిన ప్రయత్నాలన్నీ చేసింది. ఎక్కవలసిన గంటలు గుళ్ళెక్కింది, కొట్టవలసిన గంటలు కొట్టింది, మొక్కవలసినవి అన్నీ మొక్కింది. ఎన్ని చేసినా ఆమె బాధ నివారణ కాలేదని బైబిల్లో రాయబడింది. ఎన్ని మల్టీ స్పెషలిస్ట్ హాస్పిటల్కి వెళ్ళిందో, ఎక్కడికి పోయినా మేలు కలగలేదు. మేలు కలుగు చేసే దేవుడు ఎవరు అని ఎతికింది. యేసు ప్రభు అని తెలిసింది. ఆయన వస్త్రం పట్టుకుంది, వెంటనే బాగుపడిపోయింది. ఈ రాత్రి ఒక దైవజనుడిగా చెప్పగలను, నీ బాధ అంతా కొట్టివేయబడాలంటే నేను తీర్చలేను నీ బాధ, నీ బంధువులు తీర్చలేరు, నీ తల్లిదండ్రులు తీర్చలేకపోవచ్చు. కానీ నేను ప్రకటిస్తున్న యేసయ్య నీ గుండెల్లో ఉన్న బాధను కొట్టివేస్తాడు. నీ గుండెల్లో ఉన్న బాధని ఏమంటే పైకి నవ్వుతూ కలకల్లాడుతూ సంతోషంగా ఎంతో హ్యాపీగా ఉన్నట్లుగా నువ్వు అనుకుంటున్నావేమో, కానీ నీ గుండె వెదలో నిద్రలు పట్టకుండా నీ గుండెని పిండేస్తున్న సమస్యల్ని ఈ రాత్రి పటాపంచులు చేయగలిగిన దేవుడు నేను ప్రకటిస్తున్న నజరేయుడని యేసు. హల్లెలూయా. నీ బాధ ఏదైనా సరే అందరు లేచి నిలబడి, నీ సమస్య ఏదైనా సరే ఒక్క నిమిషం అందరు లేచి నిలబడి ఒక్కసారి ప్రభుకు చెప్పు. ఎవరు దయచేసి బయటికి వెళ్ళొద్దు. అందరూ ఒక్క నిమిషం కళ్ళు మూసి, ప్రభువా నా గుండెలో ఈ బాధ ఉంది, ఈ సమస్యతోనే ఉన్నాను, ఈ రోగంతో నేను ఉన్నాను, ఈ భయానకరమైన పరిస్థితుల మధ్యలో నేను నడిపించబడుతున్నాను, నన్ను బాగు చేస్తావా, నన్ను కనికరిస్తావా, నన్ను చూస్తావా? ప్రభు నిన్ను చూచుచూ ఉన్న దేవుడు ఈ రాత్రి ప్రభు నేను చూస్తున్నాడు. ఈ రాత్రి నీ పరిస్థితులను చూస్తున్నాడు. అందరూ దయచేసి అందరూ దయచేసి దేవుని సన్నిధిలో
ఒక్కసారి మీ కుడి చేతులు పైకెత్తుతారా అందరూ? అక్క, అన్న, చెల్లి, తమ్ముడా, ఓ తల్లి, తండ్రి, ఒక్క నిమిషం దయచేసి మనసారా నీ చెయ్యి పైకెత్తు. ఇంకెవరు కళ్ళు తెరిచి అటు ఇటు చూసే సమయాన్ని వ్యర్థం చేయొద్దు ప్లీజ్. ఒక్క నిమిషం కళ్ళు మూయి. ఏ విషయంలో నువ్వు సక్సెస్ చూడలేకపోతున్నావు? ఏ విషయంలో కఠినమైన బాధతో నలిగిపోతున్నావు? ఏ విషయంతో కలవరాల మధ్యలో, కన్నీళ్ళ మధ్యలో కాపురం చేస్తూ కుక్కిటి మంచంలో కుమిలిపోతూ అయ్యో ఈ సమస్య, అయ్యో ఈ బాధ అని ఎక్కిలి పెట్టి ఏడుస్తూ సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు. ఈ రాత్రి ప్రభు అంటారు, ఆయన చూచుచూ ఉన్నటువంటి దేవుడు, చూచుచూ ఉన్న దేవుడు, నీ పరిస్థితిని చూచుచూ ఉన్న దేవుడు. ఆయన ఒక్కడే నీ స్థితిని మార్చగలిగిన వాడు, నీ బాధను కొట్టివేయగలిగిన వాడు, నీ చేత చేయించబడుతున్న కఠిన దాసత్వములో నుండి నిన్ను విడిపించగలిగిన దేవుడు ఒకే ఒక్కడు. ఆయన నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు. ఆ యేసు ఈ రాత్రి నిన్ను చూస్తుంది. తల్లి నిన్ను చూస్తుంది. అక్క, దేవుడు నిన్ను చూస్తున్నాడు. తమ్ముడా, దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఏ ఉద్యోగం లేదని కలవరపడుతున్నావా? దేవుడు నిన్ను చూస్తున్నాడు. నీ బాధలో నుంచి నిన్ను విడిపించగలిగిన వాడు ఆయన. ఒక్కసారి మీ చేతులు, ఒక్క నిమిషం అందరూ అలాగే చేతులెత్తి, కొంచెం తగ్గించు, కీబోర్డ్ కొంచెం తగ్గించు. ఒక్కసారి మీ చేతులెత్తి, అయ్యా నా బాధ ఇదయ్యా, నా రోగం ఇదయ్యా. ఎవరికి చెప్పుకోలేని రోగం ఉందా? ఎవరితో పంచుకోలేని బాధ నీ గుండెల్లో ఉందా? ప్రభుకు చెప్పు. ప్రభు చూచుచున్న దేవుడు. ఒక్క నిమిషం అందరూ, మీరందరూ మీ కుడి చేతులెత్తి. యవనస్తులారా, తమ్ముడా, అందరు కళ్ళు మూయండి దయచేసి. యవనస్తులు, తల్లి ఒక్క నిమిషం కళ్ళు మూయండి. చిన్న ప్రార్థన చేసి నేను ఈ కూడికను ముగిస్తాను. ఒక్కసారి అందరు యవనస్తులు అందరు కళ్ళు మూయండి. తల్లులు అందరు కళ్ళు మూయండి. అన్న వాళ్ళందరూ కళ్ళు మూయండి. ఒక్కసారి ప్రభువా నా చేయి పట్టుకోయ్యా, నన్ను ఎవరు చూడట్లేదు, నన్ను చూడు ప్రభువా, నా పరిస్థితిని చూడయ్యా. మనుషులు పై రూపాన్ని చూస్తారయ్యా, మీరు హృదయ అంతరంగమును చూచే దేవుడు. నన్ను చూడు ప్రభువా, నా గుండెల్లో ఉన్న బాధ తీసేయ్యా. ఒకసారి ప్రభుకు చెప్పుకోనండి. చిన్న ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు స్తుతులు నాయన. ఈ రాత్రి నీ బిడ్డలను ప్రేమించి నీ దాసుని నిలవబెట్టి ప్రభువా వారి యొక్క అంతరంగములో చూస్తున్న దేవుడు నాయన. ప్రభువా, ఒక పరలోకపు తండ్రిగా తన బిడ్డలో ఉన్న స్థితిని ఆ రోజు ప్రభువా హాగరును చూచిన దేవుడు, హాగరు యొక్క పరిస్థితిని చూచి హాగరు అని పేరు పెట్టి పిలిచిన రీతిగా ఈ రాత్రి ప్రభువా నీ బిడ్డలను ఒక్కొక్కరిని చూచి వారి యొక్క ప్రతి పరిస్థితిని, హృదయ వేదన ఎరిగిన దేవుడుగా మీరు మాతో ఉన్నందుకై మీకు స్తోత్ర. అంత మాత్రమే కాదు ప్రభువా నా తండ్రి, చూచు దేవుడు మాత్రమే కాదు నాయన, ఆ వస్త్రపు చెంగును మాత్రము ముట్టుదుననుకుని విశ్వాసంతో నీ వస్త్రపు చెంగును పట్టుకున్న బిడ్డ జీవితంలో అప్పుడే గొప్ప కార్యం చేయగలిగిన సర్వశక్తిమంతుడు అని మీరు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. నీ దాసుని నిలబెట్టి ప్రభువా గుండెల్లో తుల్లో నుంచి ఉన్నటువంటి ఆవేదన, ఎవరికి చెప్పుకోలేని ఆ పరిస్థితిని నువ్వొక్కడవే చూస్తున్న దేవుడు నాయనా, నువ్వొక్కడవే సహాయం చేయగలిగిన దేవుడు ప్రభువా. ఈ రాత్రి నీ బిడ్డల గుండెల్లో తుల్లో ఉన్నటువంటి ఆ వేదన, ఆ బాధ ఈ రాత్రి యేసుక్రీస్తు నామములో ప్రతి యవ్వన బిడ్డకు విడుదల కలుగునుగాక నాయన. కృప కలుగునుగాక, సంతోషం కలుగునుగాక, ధైర్యం కలుగునుగాక, నిబ్బరం కలుగునుగాక. తండ్రి మీరు మాతో ఉన్నారు, తండ్రి మీరు బలపరిచారు. అచ్చరమైన కార్యముని ఒక్కడవే చేయగలిగిన దేవుడు, అద్భుతాలు చేయగలిగిన దేవుడు, నువ్వు ఉన్నవాడు నాయన, చూస్తూ ఉన్న దేవుడు. ఆ రోజు హాగరు యొక్క బిడ్డను చూచి ఆశీర్వదించి ఈరోజు గొప్ప
గొప్ప జనంగా చేసిన దేవుడు నాయన. మాట ఇచ్చి నెరవేర్చు దేవుడు, అద్భుతాలు చేయగల దేవుడు. నీలాంటి దేవుడు ఎవరు లేరు నాయన. ఈ రాత్రి నీ బిడ్డలు ఎంతో ఆసక్తిగా నీ మందిరంలోనికి వచ్చి ఇంతసేపు నీ పాదాల దగ్గర కూర్చొని నీ శ్రేష్టమైన మాటలు పరలోకపు సింహాసనంలో నుంచి నీ దాసుడు చెబుతూ ఉండగా ఆసక్తిగా గమనించిన నీ బిడ్డలు వాగ్దానం పొందుకొని ఒక తీర్మానం చేసుకొని నా పాపపు బ్రతుకుని విడిచిపెట్టి వాళ్ళు కుడి చేయిని నీకు ఇచ్చి ఉండగా, ప్రభువా నీ బిడ్డల యొక్క కుడి చేయిని మీరు పట్టుకొని అంతం వరకు మీరు నడిపించండి. ప్రతి బాధ వేదన నుంచి బిడ్డల్ని విడిపించి విముక్తి కలిగించి పాపపు బానిసత్వము నుంచి, అయ్యా పాపపు కట్ల నుంచి, అపవాది కార్యాల నుంచి, శాపగ్రస్తమైన స్థితి నుంచి, అప్పుల బాధల నుంచి, కుమారుల ద్వారా కలుగుతున్న వేదన నుంచి, అనారోగ్య పరిస్థితుల నుంచి, ఆ రోజు ఐగుప్తు ప్రజలు ఉన్న ఆ కొరడా దెబ్బల బానిసత్వం నుంచి మోషేను పంపించి విడిపించినట్టుగా నీ బిడ్డలను విడిపించి ఒక గొప్ప సంతోషంతో ఈ రోజు నుంచి వారి కుటుంబాలలో ఒక నిత్యానందం ఏలుబడి చేయనుగాక, కృప కలుగునుగాక, సంతోషం కలుగునుగాక, నెమ్మది ఆనందం కలుగునుగాక. నాయన నీ ద్వారా ఇది సాధ్యం. నువ్వు చూచుచున్న దేవుడుగా, పేరు పెట్టి పిలిచిన దేవుడుగా, అద్భుతాలు చేసే దేవుడుగా మా ఎదుట మీరు ప్రత్యక్షమైనందుకై నీకు వందనాలు. నీ బిడ్డల జీవితాల్లో, కుటుంబాల్లో ఈ రోజు నుంచి ఒక గొప్ప మలుపు తిప్పి నువ్వు ఉన్నవాడుగా, గొప్ప దేవుడుగా రుజువుపరుచుకోబోతున్నందుకై స్తుతిస్తూ మీ దాసుని నా కోసం నిలబెట్టి ప్రయోజనపరిచి నా గుండె లోతుల్లో నుంచి వేదనంతా తీసివేయట కొరకై ఈ రాత్రి మీటింగ్ నా కొరకై ఏర్పాటు చేసినందుకై నిన్ను స్తుతిస్తూ ఈ మందిరాన్ని బట్టి, ఈ మందిర దైవజనుని బట్టి, విశ్వాసులను బట్టి, ఈ గ్రామాన్ని బట్టి ప్రభువా నిన్ను స్తుతిస్తూ ఈ కార్యక్రమం ఈ విధంగా నడిపించేందుకై నీకు వందనాలు తెలియజేస్తూ యేసు నామములో అడిగి పొందుకొని నాము తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు ప్రాణప్రియుడు విమోచకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని దివ్య సన్నిధి ఈ రాత్రి కూడి వచ్చిన మన సంఘములకు, మన ప్రాంతానికి, దూర ప్రాంతం నుంచి వచ్చినటువంటి సేవకులకు, కష్టపడి పనిచేసినటువంటి యవనస్తులకు, సహకరించినటువంటి తల్లిదండ్రులకు సదా నిత్యము తోడై ఉండి మనల్ని దీవించి ఐగుప్తు బానిసత్వంలో నుండి, ఐగుప్తు బాధలో నుండి, నీ కన్నీటిలో నుండి పాలు తేనెలు ప్రవహించు దివ్య అనుభవంలోనికి ప్రభు మనల్ని అందరినీ తీసుకుని వచ్చి సమృద్ధినిచ్చి దీవించును కాక. ఆమేన్.